ఈ నెల 14వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ పంచమి కదండి. ఈ శ్రీ పంచమిని ఈ పంచమి రోజున మనం సరస్వతి పంచమి, వసంత పంచమి అంటారండి. ఇది చాలా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు అండి. చదువు తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు కదా. అందువలన ఇలాంటి పవిత్రమైన రోజున పొరపాటును కూడా మీ ఇంట్లో ఆడవారు ఈ కూరను కనుక వండినా తినినా వారికి జన్మల దరిద్రం కలుగుతుందండి. కష్టాలు బాధలు ఎదురవుతాయి. ఆ సరస్వతి మాత యొక్క ఆగ్రహానికి గురవుతారండి. కోటీశ్వరులైనా సరే బిచ్చగాడుగా మారిపోతారండి. అందువలన ఈ పవిత్రమైనటువంటి సరస్వతి జన్మదినమైనటువంటి శ్రీ పంచమి రోజున ఏ కూరను తినకూడదు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. పంచమి అండి. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి లేకపోతే సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారండి. ఇది పరమ పవిత్రమైన రోజుగా పురాణం దేవి భాగవతంలో చెప్పబడుతుందండి. ఈరోజు మీ ఇంట్లో పిల్లల చేత లేకపోతే మీరు పూజా మందిరంలో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఎవరైతే ఈ ఆకుపైన దీపాన్ని ఉదయం 6:34 నుంచి మధ్యాహ్నం 12:22 మధ్య కాలంలో అంటే వసంత పంచమి శుభముహూర్త కాలంలో దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తారో వారికి సరస్వతీ మాత అనుగ్రహం కలుగుతుందండి. మీ పిల్లలకు చక్కని చదువు, జీవితంలో ఉన్నత స్థితిలో ఎదిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. బాధలు, కష్టాలు, దోషాలు మొత్తము ఈ శుభ సమయంలో ఇలా ఈ ఆకుపైన దీపం వెలిగించడం వలన పోతాయండి. సరస్వతి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన దీపంగా చెప్పుకోవచ్చు. మరి శ్రీ పంచమి రోజు ఏ విధంగా దీపాన్ని మీ ఇంట్లో సరస్వతీదేవి ముందు వెలిగిస్తే సకల శుభాలు, సకల విద్యలు కలిగేలాగా సరస్వతీమాత దీవిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ప్రాణశక్తికి సరస్వతి అనే వేదం నిర్వహించింది. మనలో రహస్యంగా ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశం ప్రాణం. ఆ ప్రాణం సర్వ ప్రాణుల్లోనూ ప్రసరిస్తుంది. ఈ ప్రసరణ శక్తిని సరస్వతి అంటారు. అందుకనే నదీతమే సరస్వతి అని చెప్పి ఋగ్వేదం చెబుతుంది. అమ్మల్లో శ్రేష్ఠురాలు, దేవతల్లో నదుల్లో శ్రేష్ఠురాలు సరస్వతీదేవి. ఒక్క మహానదిగా ప్రవహించినటువంటి సరస్వతీ నది గురించి మన వేద పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు. అవన్నీ కూడా పురాణాలని చెప్పి తీసేశారండి. కానీ ఇటీవల ఉపగ్రహాలు పంపిన సమాచారం ప్రకారం అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీదేవి ఈ వివరాలు బయటపడేటప్పటికీ అనేక పరిశోధనలు చేసి మన సనాతన వాగ్మేయం వివరించినటువంటి సరస్వతీ నది ఉండేదని చెప్పి రుజువు చేశారు. దేవి భాగవతాది పురాణాల్లో ఒక మహానదిగా ప్రవహించినటువంటి సరస్వతీ నది కలియుగం ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరాలకు అంతరిస్తుందని భవిష్య దర్శనం పలికింది. ఇప్పటి ఈ పరిశోధనల వల్ల పురాణ వాక్కు మళ్ళీ సత్యం అయిందని చెప్పి నిరూపించబడింది. అలాంటి సరస్వతీ దేవి యొక్క జన్మదినం శ్రీ పంచమి మహత్తరమైన రోజు. ఈ రోజుకి తిదివార నక్షత్ర యోగాలతో పని లేదు. ఎంతో శక్తివంతమైన శ్రీ పంచమి రోజు మీరు మీ పిల్లల చేత లేక మీరు మీ ఇంటిలో సరస్వతీదేవి యొక్క చిత్రపటం ముందు ఈ విధంగా దీపాన్ని కనుక వెలిగించినట్లయితే సకల విద్యలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం మీరు ఈ వసంత పంచమి శుభముహూర్తంలో అంటే ఉదయం 6:34 నుంచి మధ్యాహ్నం 12:22 కాలంలో మీ ఇంటిలో పూజా మందిరంలో సరస్వతీదేవి యొక్క చిత్రపటానికి పువ్వులను అలంకరించి గంధం, పసుపు, కుంకుమలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక 2 తమలపాకులు చొప్పున 2 ప్రమిదలకు 4 తమలపాకులు తీసుకొని అమ్మవారి ముందు ఉంచి దానిపైన ప్రమిదలు ఉంచి 3 ఒత్తులు విడివిడిగా వేసి అందులో ఆవు నేతిని లేక నువ్వుల నూనెను పోసి చక్కగా 2 దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. ఈ విధంగా వెలిగించినాక దీపానికి పుష్పాలు సమర్పించి దీపలక్ష్మిని యథావిధిగా పూజించాల్సి ఉంటుంది. ఈ సమయంలో సరస్వతి అష్టాక్షరి మంత్రం అంటే ఓం శ్రీం ఐం సరస్వతి స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ ఉండాలి. తరువాత మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక చెప్పుకోవాలి. ఇలా ఈ శ్రీ పంచమి రోజున దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి సకల విద్యలు, సకల ఐశ్వర్యాలు కలిగేలాగా సరస్వతి అమ్మవారు దీవిస్తారు. మీ పిల్లలు జీవితంలో చక్కగా ఎదిగేలాగా, ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా దగ్గర ఉండి నడిపిస్తారండి. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. అన్ని రకాల బాధలు తీరిపోతాయి. సకల శుభ
శుభాలు కలుగుతాయి. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించడానికి వసంత పంచమి శుభముహూర్తం గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈసారి మాఘశుద్ధ పంచమి తిథి అనేది ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 మొదలై ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉంటుందండి. వసంత పంచమి లేకపోతే శ్రీ పంచమి నిర్ణయం ఎలా ఉంటుందంటే, వసంత పంచమి లేదా శ్రీ పంచమికి పూర్వాహన కాలం ఎంతో ముఖ్యమైనదండి. పూర్వాహన కాలం అంటే ఉదయం సూర్యోదయానికి మరియు మధ్యాహ్నానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని పూర్వాహన కాలం అంటారు. అంటే పంచమి తిథి అనేది సూర్యోదయంతో ఉండి మధ్యాహ్నం వరకు ఉన్న కాలం శ్రీ పంచమిగా జరుపుకోవాలని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. ఇంకా ఫిబ్రవరి 14వ తేదీ సూర్యోదయం సమయంలో పంచమి తిథి ఉందండి. ఏ రోజైతే సూర్యోదయ సమయంలో పంచమి తిథి ఉంటుందో ఆ రోజు అంతా కూడా ఆ తిథిగా భావిస్తారు. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు పంచమి తిథి అనేది ఉందండి. ఈసారి వసంత పంచమి శుభముహూర్తం వచ్చేసి సూర్యోదయంతో మొదలై అంటే ఉదయం 6:34 ప్రారంభమై మధ్యాహ్నం 12:22 మధ్య కాలాన్ని శ్రీ పంచమి శుభకాలంగా పరిగణించబడిందండి. ఈ కాలాన్ని పూర్వాహన కాలం అంటారు. ఇక వసంత పంచమి రోజున సరస్వతి పూజ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సమయం లేనప్పటికీ పంచమి తిథి ప్రబలంగా ఉన్నప్పుడే పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. శ్రీ పంచమి రోజు చాలాసార్లు రోజంతా పంచమి తిథి ప్రబలంగా ఉండదు కాబట్టి పంచమి తిథిలో సరస్వతి పూజ చేయడం చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6:34 నుంచి పంచమి తిథి ఉన్నటువంటి 12:09 లోపు చేయడం వలన 100% పూజా ఫలితం అనేది కలుగుతుంది. కుదరకపోతే కనీసం మధ్యాహ్నం 12:22 చేసుకుంటే సరిపోతుందండి. వసంత పంచమి మధ్యాహ్న కాలం 12:22. అందువలన శ్రీ పంచమికి మరియు పూర్వాహన కాలానికి మధ్య సంబంధం ఇదేనండి. పంచమి తిథి ప్రబలంగా ఉన్నప్పుడు పూర్వాహన కాల సమయంలో సరస్వతి పూజా సమయాన్ని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ పూర్వాహన కాలం సూర్యోదయం మరియు మధ్యాహ్నం మధ్య వస్తుంది. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలు మరియు కళాశాలలతో సహా చాలామంది భక్తులు సరస్వతి పూజ చేసుకునే సమయం ఇదేనండి. అందువలన ఈసారి ఫిబ్రవరి 14వ తేదీ చెప్పిన సమయంలో మీ ఇంటిలో తప్పక పూజ చేసుకుని ఆ చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క ఆశీలు పూర్తిగా పొందండి. ఈరోజు ఇంటిలో పిల్లలు ఉన్నవారు మీతో పాటు పిల్లల్ని సూర్యోదయానికంటే ముందే నిద్రలేపి చక్కగా రెడీ చేసి ఆ చెప్పిన పూజా సమయంలో సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి. పిల్లల యొక్క పుస్తకాలు అమ్మవారి ముందు ఉంచి పిల్లల చేత పూజ చేయించుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే చదువుల తల్లి సరస్వతీ మాత దీవెనలు పిల్లలకు అంది వారి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారండి. సకల విద్యలను ఐశ్వర్యాలను సరస్వతీ మాత అందిస్తుంది. అంతేకాని ఈరోజు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి సరస్వతి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలా లేవకుండా బద్ధకంగా పడుకుంటే సరస్వతి అమ్మ అనుగ్రహం లభించదు. అలానే ఈరోజు మీ ఇంటిలో సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాల్సి ఉంటుంది. అంతేకాని మాంసాహారాన్ని ఇంటిలోనికి రానివ్వకూడదు. ఎందుకంటే సరస్వతీమాత శాంతమూర్తి, ఆమెకు హింస నచ్చదు. జంతువులను హింసించడం వాటిని తినడం అమ్మవారికి ఇష్టపడదు. అందువలన ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించే రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఇంటిలో మాంసాహారాన్ని తీసుకురావద్దు. అలానే బయట కూడా తినవద్దు. ఈ విధంగా పొరపాటున చేస్తే వారికి శాశ్వతంగా సరస్వతి అమ్మవారి యొక్క కరుణ పోతుంది. ఈరోజు మీ పిల్లల చేత ఏం చేయించకపోయినా సరే కనీసం ఈ ఒక్కటి చేయించండి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేపి స్నానం చేయించి శుభ్రమైనటువంటి బట్టలు వేసి తెల్ల పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ సరస్వతి అమ్మవారి యొక్క అష్టాక్షరి మంత్రం అంటే ఓం శ్రీం ఐం సరస్వతి స్వాహ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలండి. వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలానే సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర మీ పిల్లలతో ఈరోజు 3 ఒత్తులు విడివిడిగా వేసి
నువ్వుల నూనె లేక ఆవు నేతితో 2 దీపాలు వెలిగించేలా చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మీ పిల్లలు మంచి అభివృద్ధిలోనికి వచ్చేలాగా సరస్వతి అమ్మవారు దీవిస్తారు. అలానే ఈరోజు ఎవరైనా సరే అసత్యం పలకకూడదు, పరువును నిందించకూడదు, తగాదాల జోలు వెళ్ళకూడదు. ప్రశాంతమైన మనస్సుతో అమ్మవారిని మూర్తిని మనస్సులో నిలుపుకొని అమ్మవారి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి అమ్మవారి కరుణ అనుగ్రహము కలిగి వారి జీవితంలో ఎదురే అనేది ఉండదు. ఈరోజు అసత్యం ఆడితే అమ్మవారు ఆగ్రహిస్తారు. అలాంటి వారికి అష్టదరిద్రాలు కలుగుతాయి. దీని గురించి స్కంద పురాణంలో ఒక కథ ఉందండి. పూర్వం సుకేతనుడు అనే రాజు దండయాత్ర చేయగా రాజ్యం మొత్తం కోల్పోయి భార్యతో అడవి మార్గంలో తిరుగుతూ ఉంటాడు. అలానే సుచేతన మహారాజుకు వ్యాధి వస్తుంది. నడవటానికి కూడా అసక్తుడై భార్య సుదేవి విలపిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చినటువంటి అగ్నిశ మహర్షి ఆమెకు చెప్పిన వ్రతమి ఈ సరస్వతి వ్రతం అండి. ఈ వ్రతం వలన దేవి గర్భవతి అయి కుమారుడు కలుగుతాడు. అంగీరస మహర్షి చెప్పినట్లుగా చేసి సరస్వతీ మాత యొక్క అనుగ్రహం పొంది సకల విద్యా పారంగతుడై యవ్వనంలో తన తండ్రితో ఉన్నటువంటి రాజ్యాన్ని ఆక్రమించిన రాజులతో యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తాడు. ఆ పైన తల్లిదండ్రులతో కలిసి రాజధానికి చేరినట్లు సరస్వతి వ్రత కథ చెబుతూ ఉంటుంది. ఈ కథ స్కాంద పురాణంలో ఉంటుందండి. దీన్ని బట్టి సరస్వతీదేవి ఒక్క చదువులనే కాదండి, కోరిన వారికి కోరిన కోరికలు తీర్చగలిగేటువంటి తల్లి అని చెప్పి అర్థం అవుతుందండి. అందువలన ఈరోజు సాత్వికాహారం తీసుకోవాలి, అసత్యం మాట్లాడకూడదు, తగాదాల జోలు వెళ్ళకూడదు. ఇటువంటి చెత్త పనులు ఈరోజు చేసినట్టు దాని తీవ్ర పరిణామాలు రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారండి. ఆ చల్లని తల్లి సరస్వతీదేవిని ఈరోజు పూజించిన వారి ఇంటిలో ఇటువంటి లోటు లేకుండా ఆ ఇంటిలోని వారికి సకల విద్యలు అష్టైశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తుంది. బ్రహ్మవాహిత్య పురాణం ప్రకారం ఈరోజు సరస్వతీదేవి జన్మించిన రోజుగా హిందువులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండేటువంటి జ్ఞానం అనే అర్థమండి. ఈరోజు ఎవరైతే సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జ్ఞానం, చక్కని చదువు ద్వారా సంపద, కీర్తి, సంఘంలో మంచి పేరు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు 5 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఆ పిల్లలు చక్కని జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో చదువుల్లో రాణించేలాగా ఆ సరస్వతీదేవి దీవిస్తుంది. అలాంటి పిల్లలు సంఘంలో మంచి పేరు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయి స్థిరపడతారని, ఉన్నత విద్యావంతులు అవుతారని ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. అందువలనే బాసర ఆలయంలో ఈ పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేస్తారండి. ఈరోజు దేవాలయాలలోనే కాక ఇంటిలో, స్కూల్స్లో, కాలేజెస్లో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు ఏదైనా సరే కొత్త పని మొదలెట్టినట్లయితే అది శుభం కలుగుతుంది. సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈరోజు ఎంతో పవిత్రమైందండి. ఈరోజు స్త్రీ పంచమిగా పిలవడానికి ఒక అర్థం ఉందండి. స్త్రీ అంటే 3 శక్తుల సమ్మేళనం అండి. అందువలన ఈరోజు సరస్వతీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలిగేలాగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవికి తెల్లని పాలను నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాదండి, పాలతో చేసిన పొంగలి, ఈ విధంగా తెలుపు వర్ణంలో ఉండే తీయటి పదార్థాలను అమ్మవారికి నివేదన చేస్తే అలాంటి ఇల్లు సకల విద్యలతోనూ, జ్ఞానంతోనూ, సంపదతోనూ తొలుతూగుతుంది అని చెప్పి పురాణ వచనం. ఈ రోజుల సరస్వతి అమ్మవారిని తెలుపు రంగు ఉండేటువంటి పుష్పాలతో పూజించాలి. అంటే సన్నజాజి, మల్లె, దేవగన్నేరు ఇలా తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే అమ్మవారిని వారి ఇంటిలో జ్ఞానంతో పాటు సకల విద్యలు, సకల సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాలలో వివరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేకువజామునే నిద్రలేచి సరస్వతీదేవిని విధిపూర్వకంగా పూజించి తెల్లని దుస్తులు ధరిస్తే ఎంతో శుభం కలుగుతుంది. ఈరోజు సరస్వతీదేవి యొక్క అమ్మవారికి అరటి పండును కనుక సమర్పిస్తే వాటికి చక్కని జ్ఞానాన్ని, సంపదను ఇస్తుంది.
అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనెను నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. ఋగ్వేదంలోను, దేవి భాగవతంలోను, బ్రహ్మవైవర్త పురాణంలోను, పద్మ పురాణంలోను చదువుల తల్లి సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నాయండి. వాక్, బుద్ధి, వివేకము, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ కూడా ఆదిదేవత సరస్వతీదేవి. సరస్వతీదేవి కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుంది అని దేవి భాగవతంలో వివరించడం జరిగిందండి. ఈరోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవ్వరూ కూడా దొంగలించబడని జ్ఞానం, విద్య మనకు ప్రసాదిస్తుంది. సకల సంపదలకు నిలయం విద్య. ఒక్క విద్య ఉంటే చాలండి, అతనికి ఐశ్వర్యాలు ఉన్నట్టే. మన ఇంటిలో ఉన్నటువంటి ధనాన్ని ఎవరైనా దొంగలించు, కానీ మన విద్యను దొంగలించడం ఈ సృష్టిలో ఎవ్వరికి తరము కాదు. అదే సరస్వతి మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరం. పూర్వం ఈరోజు కొత్తగా మన ఇంటికి వచ్చినటువంటి ధాన్యాన్ని ఇంటిలో సరస్వతీదేవికి నివేదించి నవాన్నాన్ని భుజించేవారండి. సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి. అమ్మవారి మూర్తిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఉండవు. బ్రహ్మవైవర్త పురాణంలో సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా చెప్పడం జరుగుతుందండి. హింస ద్వారా మనం సాధించగలిగేది ఏం లేదని, జ్ఞానం ద్వారా దేన్నైనా మనం జయించవచ్చని, మంచి ఆలోచన జ్ఞానంతో ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని చెప్పబడింది. ఈ మంత్రాన్ని గనక సరస్వతి ఈ మంత్రం చదివినప్పుడు చదివితే ఆ అమ్మవారు మనకి అన్ని యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణాం వరదండ మండతకరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి విశేష జాడ్యాపహ. అలాగే ఓం శ్రీం హ్రీం క్లీం మహాసరస్వతి నమః అని కూడా మంత్రాన్ని 5 సార్లు కనుక జపించినట్లయితే ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతామంటండి. అలానే ఈరోజు స్నానం చేసే సమయంలో 4 ఉసిరికాయ ముక్కలు వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే అంతులేని జ్ఞానాన్ని పొందుతామంటండి. మానసిక ధైర్యాన్ని పొందుతాము. దేన్నైనా సాధించగలిగే శక్తి మనకు వస్తుంది. మన శరీరంలో ఉండే వ్యాధులన్నీ పోతాయంట. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వలన సంఘంలో మంచి గుర్తింపు మనకి లభిస్తుందండి. అష్టదరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పబడింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.